మొబైల్ గేమ్స్, ఇప్పుడున్న మొబైల్ గేమ్స్ అన్నీ చంపుకోవడాలే ఉన్నాయి. గన్ ఒకటి ఇస్తారు, ఆడిని చంపు ఫర్ ఎగ్జాంపుల్ పబ్జి. సో ఇవన్నీ పిల్లల బ్రెయిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యూచర్లో? చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. బికాజ్ ఇవన్నీ కూడా ఒక ఓవర్ స్టిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాయి. వాళ్ళ మైండ్కి, ఈవెన్ మీకైనా నాకైనా ఎవరి హ్యూమన్ బ్రెయిన్కి ఫాస్ట్నెస్ అనేది చాలా నచ్చుతుంది. అందుకే ఈ మొబైల్ ఎలా ఉంటాయి అంటే గేమ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు టెంపుల్ రన్ అనుకోండి, ఫైర్ ఫైటింగ్, ఏదో ఒకటి గేమ్స్ ఎలా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. అది బ్రెయిన్కి నచ్చి అండ్ న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్ డోపమైన్ అనేది దొరుకుతుంది. సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో మరి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి అది కూడా మనం చూడాలి. మొబైల్ని మీరు పక్కన పెట్టాలి అని అంటే మీరు దాని ప్లేస్లో ఏదో ఒకటి రిప్లేస్ చేయాలి. ఐదర్ స్మైల్ టైం, యాక్టివిటీస్, లేకపోతే వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా సరే. డాన్స్ చేస్తారా, సింగింగా, డ్రాయింగా, పెయింటింగా, ఆర్ట్ అండ్ క్రాఫ్టా, లేకపోతే కరాటేనా, చెస్ నేర్చుకుంటావా, బ్యాడ్మింటనా, టెన్నిసా, ఏదో ఒకటి ఒక స్పోర్ట్ని, ఒక యాక్టివిటీని వాళ్ళ లైఫ్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. సో దట్ ఆ పిల్లలు దాంట్లో బిజీ అయిపోతారు. వాళ్ళకి చూడడానికి అసలు టైం దొరకదు, అలసిపోతారు, ఆబ్వియస్లీ పడుకుంటారు, హాయిగా మంచిగా తింటారు, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల ఈ మొబైల్కి అనేది అడిక్షన్ అయిపోయి ఒబేసిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్గా మెంటల్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య.